హలో ఫ్రెండ్స్, హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా చాలా బాగున్నామండి. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో కొద్దిగా క్లీనింగ్ అవి పెట్టుకున్నామన్నమాట. సో, బెడ్‌షీట్స్ అవి చేంజ్ చేసేసి, కర్టన్స్ అవి వాష్ చేసి వేసుకుందాం అనేసి అనుకొని స్టార్ట్ చేసాము ఈరోజు వ్లాగ్ వచ్చేసి. ఇంకా డ్యాడీ వచ్చేసి బెడ్‌షీట్స్ అవి మార్చేస్తున్నారు. అండ్ నేను కూడా కర్టన్స్ వాష్ చేసినటివి వేసేస్తున్నాననమాట. డ్యాడీ వచ్చేసి బెడ్‌షీట్ ఎలా వేస్తారంటే, పిల్లలు ఎక్కి దూకినా కూడా బెడ్‌షీట్ అనేది బయటకొచ్చేసేదండి. సో, అంత పర్ఫెక్ట్‌గా వేస్తారు డ్యాడీ అనేది. సో, అందుకని షేర్ చేసుకుందామని ఇది షూట్ చేస్తున్నాను. సో, చిన్న పిల్లలున్నప్పుడు ఏంటంటే, వాళ్ళు మంచాలెక్కి దూకుతూ ఉంటారు కదా! సో, బెడ్‌షీట్ అనేది మంచం మీదే ఉండదసల. సో, ఇప్పుడు చూసారు కదా! మా బాబు ఎలా దూకాడో, అయినా బెడ్‌షీట్ అనేది కొద్దిగా కూడా కదలకుండా అలానే ఉంది. సో, డ్యాడీ పర్ఫెక్ట్‌గా ఇలా వేస్తారనమాట. మామూలుగా అయితే నాట్స్ పెట్టేసి, అంటే బెడ్‌షీట్ ఎడ్జెస్‌లో నాట్ పెట్టేసి పెట్టేస్తారు. అలా కాకుండా ఇలాగైనా, అంటే డ్యాడీ ఎలా వేస్తున్నారు చూస్తున్నారు కదా! సో, ఇలా వేసుకున్నా కూడా నాట్ పెట్టకపోయినా పర్ఫెక్ట్‌గా అలానే ఉంటుందండి బెడ్‌షీట్ అనేది బయటికి రాకుండా. చాలా నీట్‌గా వేస్తారు. అండ్ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, బెడ్‌షీట్ అనేది పరుపు బాగా ఎత్తి లోపల వరకి పెట్టేస్తున్నారనమాట. సో, అందుకని కదలకుండా ఉంటుంది బెడ్‌షీట్ అనేది. సో, పైకి పరుపెత్తేసి మనం బెడ్‌షీట్ అనేది కొద్దిగా పెద్దది తీసుకోవాలి. బెడ్‌షీట్ పెద్దగా ఉంటే మనకి పరుపు లోపలికి బాగా వెళ్ళిపోతుంది కదా బెడ్‌షీట్. అండ్ ఈజీగా రాదు బయటికి. సో, 4 సైడ్స్ కూడా అలాగే టైట్‌గా పట్టి, మనం పరుపు లోపలికి బెడ్‌షీట్ అనేది పెట్టేస్తే మనకి నీట్‌గా ఉంటుంది. మళ్ళీ తీసేదాకా అలాగే ఉంటుందనమాట. పిల్లలెక్కి దూకినా కూడా బెడ్‌షీట్ అనేది బయటకొచ్చేసేదు. ఇంకా బెడ్‌షీట్స్ అవి చేంజ్ చేసిన తర్వాత డ్యాడీ వచ్చేసి ఇక్కడ బీపీ చూసుకుంటున్నారనమాట. యాక్చువల్లీ ఈ మధ్య డ్యాడీకి కొద్దిగా బీపీ హై ఉంటుంది. సో, డాక్టర్ దగ్గరికి వెళ్తే మానిటర్ చేసుకొని రండి, టాబ్లెట్స్ అవి చేంజ్ చేస్తామని చెప్పారనమాట. సో, అందుకని ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ రికార్డ్ చేసుకుంటూ ఉంటారు బీపీ అనేది. ఇంకా కొద్దిగా ఏజొచ్చిన తర్వాత మనకి బీపీ మిషన్ ఇంట్లో ఉంటే మంచిదండి. చెక్ చేసుకుంటూ ఉండొచ్చు కదా! రోజుకొకసారైనా చెక్ చేసుకుంటే తెలుస్తుంది బీపీ ఎంతునో అనేసి. అండ్ మనం టాబ్లెట్స్ అవి చేంజ్ చేసుకోవచ్చు డాక్టర్‌కి చూపించుకొని. సో, ఇలా నోట్‌బుక్ పెట్టేసుకొని డ్యాడీ రాసుకుంటున్నారనమాట. డ్యాడీ వాళ్ళకి ఎంహెచ్ అని మిలిటరీ హాస్పిటల్ అనమాట డ్యాడీది. సో, ఇలా బుక్ అనేది మెయింటైన్ చేస్తారు. సో, ఇక్కడ నోట్ చేసుకుంటున్నారనమాట. ఈ మధ్య 3 టైమ్స్ చూసుకోమన్నారు డ్యాడీని. అంటే మార్నింగ్, ఈవినింగ్ చూసుకున్న తర్వాత డాక్టర్ చూసారనమాట. చూసిన తర్వాత ఇంక 3 టైమ్స్ చూడమన్నారు. అంటే మధ్యాహ్నం కూడా ఒకసారి చూడమన్నారనమాట. సో, 3 టైమ్స్ అనేది చూసుకొని నోట్ చేసుకుంటున్నారు. అండ్ ఈ బీపీ మిషన్ వచ్చేసి ఓమ్రాన్‌దండి. అమెజాన్‌లో ఆర్డర్ పెట్టాము. బ్యాటరీ తోటి రన్ అవుతుంది. 4 బ్యాటరీస్ పెట్టుకోవాలి దానికి. ఇంకా ఈ హ్యాండ్ బ్యాండ్ కూడా వచ్చిందండి. మనకి సైజ్ కూడా సరిపోతుంది. పెద్దవాళ్ళు కూడా, అంటే మా డ్యాడీని చూసారు కదా! డ్యాడీ సైజ్ కూడా సరిపోయింది. సో, కొంతమంది రివ్యూస్ ఏంటంటే చిన్నగా ఉంది అని పెట్టారనమాట. సో, అందుకే డౌట్‌గా ఉండి మేము ఆర్డర్ అయితే పెట్టాము. బట్ డ్యాడీకి సరిపోయింది. సో, ఇలా నోట్ చేసుకుంటున్నారు. ఇదొచ్చేసి డాక్టర్ రాసేసింది. ఇక్కడ మనము 3 టైమ్స్ డ్యాడీ చెక్ చేసుకున్నారనమాట. డేట్ వైస్ అనమాట. 3 డేస్ చెక్ చేసుకున్నారు. 3 డేస్ చెక్ చేసుకొని నోట్ చేసుకున్నారు. ముందు పేజ్‌లో కూడా ఉన్నాయండి. సో, 1 వీక్ చెక్ చేసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్లారు. అండ్ డాక్టర్ ఏమో మెడిసిన్స్ ఇచ్చి వాడిన తర్వాత మళ్ళీ 1 వీక్ ఆగి చెక్ చేసుకోమన్నారు. అందుకనే మొన్నటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారనమాట డ్యాడీ చెక్ చేసుకోవడము. ఇంకా అమ్మ పూజా సామాన్లు కూడా వాష్ చేసుకుంటున్నారు. అండ్ పటాలు కూడా తుడిచిపెట్టుకుందాం అని అనేసి అన్నారనమాట. ఇంక తొలి ఏకాదశి వస్తుంది కదా! అందుకనేసి అన్ని క్లీనింగ్ పెట్టుకున్నారు. ఇంకా అమ్మ ఇత్తడివి, వెండివి 2 యూజ్ చేస్తారండి సామాన్లనేది. అందుకని పీతాంబరి యూజ్ చేస్తారు. పీతాంబరి, విమ్ వేసి మనం సెపరేట్ స్క్రబ్ పెట్టుకుంటారు దేవుడి సామాన్ల కోసము. అండ్ వాటిలతోటి అన్నీ క్లీన్ చేసుకుంటారు ఫస్ట్. బ్రాస్ అండ్ కాపర్ కూడా వాటిలతోనే క్లీన్ చేసుకుంటారనమాట. కొద్దిగా పీతాంబరి అండ్ విమ్ 2 కలిపి యాడ్ చేసుకొని క్లీన్ చేసుకుంటారు. అండ్ వెండి సామాన్లకొచ్చేసి ఫస్ట్ ఇలా వాష్ చేసుకున్న తర్వాత రుపేరి అని లిక్విడ్ వస్తుంది మనకి. సో, అది యూజ్ చేసి క్లీన్ చేసుకుంటారు. ఈ డిజైన్ ఉన్న సిల్వర్ ప్లేట్స్ ఏంటంటే ఎడ్జెస్ వచ్చేసి బాగా బ్లాక్‌గా అయిపోతాయండి. రుపేరి వేసి క్లీన్ చేసుకున్నా చాలా టైం పడుతుంది పోవడానికి. ప్లెయిన్‌వి మనకి సిల్వర్ ఉంటే అది ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి.
సో, ఇక్కడ అమ్మ అన్నీ తోమపెట్టేసుకుంటున్నారనమాట. విగ్రహాలు, ప్లేట్స్, తర్వాత ప్రమిదలు అవన్నీ. సో, సిల్వర్ ప్లేట్ మనం క్లీన్ చేసుకోవాలంటే చూపిస్తాను. ఈ రుపేరి అనేసి ఈ లిక్విడ్ అండి. ఈ లిక్విడ్ మనం కొంచెం కాటన్‌లో తీసుకొని కాటన్ తోటి క్లీన్ చేసేసుకుంటే ప్లేట్ అంతా కూడా సిల్వర్ మనకి మరకలు లేకుండా కొంచెం కూడా నల్లగా లేకుండా సిల్వర్ తళతళ మెరుస్తుందండి. ఇంకా పటాలకి బొట్లు పెట్టేద్దామని ప్లేట్‌లో గంధం అండ్ కుంకుమ తీసుకున్నాను. ఈ మధ్య నేను వీడియోలో ఇయర్ బడ్స్ ఉంటాయి కదా! ఇయర్ బడ్స్ యూజ్ చేసి బొట్టు నీట్‌గా వస్తుందని చూసాననమాట. సో, అలా ట్రై చేద్దామని ఇయర్ బడ్స్ కూడా తీసుకున్నాను. సో, ఇక్కడ గంధంలో కొద్దిగా వాటర్ ఏసేసి మిక్స్ చేసుకుంటున్నాను అనమాట గంధం పౌడర్. సో, ఇయర్ బడ్స్ యూజ్ చేసి పెట్టడం ఇదే ఫస్ట్ టైమ్ అండి. ఎలా వస్తుందో చూద్దాం. చేత్తో పెట్టుకుంటే ఏంటంటే, మనం ఫస్ట్ గంధం పెడతాం, తర్వాత కుంకుమ పెడతాం, మళ్ళీ చేతి తుడుచుకొని మళ్ళీ గంధం, కుంకుమ పెట్టుకోవాలి కదా! సో, ఇలా ఇయర్‌బడ్ దానిలో సెపరేట్‌గా పెట్టేసుకుంటే మనకు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, చూడండి ఇలా పెట్టుకుంటున్నాను నేను. గంధం అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఇయర్‌బడ్స్ తోటి అండ్ షేప్ కూడా మనకి రౌండ్‌గా వస్తుందనమాట. నీట్‌గా ఉంటుంది. సో, పటాలకి గంధం నీట్‌గా పెట్టేస్తున్నాను నేను. బట్ కుంకుమ దగ్గరికొచ్చేసరికి కరెక్ట్‌గా అనుకున్నట్టు రాలేదండి. చూపిస్తాను. సో, కుంకుమ దగ్గరికొచ్చేసరికి ఇయర్ బడ్‌తో నేను తీసి పెడదామంటే సరిగ్గా రాలేదనమాట. చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా వస్తుంది. ఇంకా వినాయకుడికి అలానే పెట్టేసాననమాట. మళ్ళీ డ్యాడీ ఏమన్నారంటే ఇయర్ బడ్‌ని కొద్దిగా తడుపుకోమని చెప్పారు. సో, చూసాను అలా కూడా. సో, ఇయర్ బడ్‌ని కొద్దిగా తడిపి పెట్టమన్నారనమాట. సో, అలా కూడా పెట్టి చూసాను. అలా కూడా సరిగ్గా రాలేదనమాట. ఇంకేం చేశానంటే చేత్తోనే పెట్టేసానండి. నీట్‌గా గంధం మనం ఇయర్ బడ్స్‌లో పెట్టిన తర్వాత చేత్తో కుంకుమ పెడితే సరిపోతుంది. ఫాస్ట్‌గా అయిపోతుంది. నీట్‌గా కూడా ఉంటుంది. సో, ఇయర్ బడ్ తోటి మనము గంధం పెట్టేస్తే చేత్తో కుంకుమ పెట్టేస్తే ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇంక మనం మాటి మాటికి తుడుచుకోవాల్సిన అవసరం లేదు. ఇయర్ బడ్ ఉంటుంది కాబట్టి గంధం పెట్టేస్తాము. తర్వాత కుంకుమ కూడా పెట్టేస్తాము. ఇంకా అమ్మ అవన్నీ క్లీన్ చేసిస్తున్నారు కదా! విగ్రహాలు, తర్వాత కుందులు, దీపపు కుందులు అవన్నీ. ఇంక నేను గంధం బొట్టు పెట్టేసి డ్యాడీకిస్తున్నాను. సో, డ్యాడీ అక్కడ పేపర్స్ అన్నీ మార్చేసి పటాలన్నీ పెట్టేస్తున్నారనమాట. ఇంకా అమ్మ నాకు తుడిచిస్తే నేను పటాలకి గంధం, కుంకుమ పెట్టేశాను. ఇంకా ఫ్లవర్స్ వచ్చేసి డ్యాడీ కస్తూరి, రోజాలు అండ్ జిల్లేడు పూలు తీసుకొచ్చారనమాట. జిల్లేడు పూలు తెల్ల జిల్లేడు వినాయకుడికి ఇష్టం కదా! సో, అందుకని తీసుకొచ్చారు. సో, ఫ్లవర్స్ కూడా పెట్టేసేయాలి దేవుడికి. సో, డైలీ డ్యాడీ వాకింగ్‌కి వెళ్తారు కదా! వాకింగ్‌కి వెళ్ళినప్పుడు కస్తూరి పూలవి తీసుకొస్తారు. రోజాలేంటంటే మార్కెట్‌లో తీసుకొస్తారనమాట. కస్తూరి పూలు, తెల్ల జిల్లేడు వాకింగ్‌కెళ్ళినప్పుడు వస్తూ కోసుకొని తీసుకొస్తారు స్వామివారి కోసం. ఇంకా పటాలకన్నీ క్లీన్‌గా తుడిచేసి బొట్టు పెట్టేసాం కదా! ఇంక ఫ్లవర్స్ కూడా పెట్టేస్తాను. ఇంకా అన్ని పటాలకు కూడా పెట్టేస్తున్నానండి. అన్ని పటాలకు పెట్టేసిన తర్వాత చాలా కళగా ఉంటుంది మన దేవుడి రూమ్ అనేది. చూసారా ఎంత బావుందో! పటాలకి అన్నీ నీట్‌గా క్లీన్ చేసి ఫ్లవర్స్ అవి పెట్టుకున్న తర్వాత చాలా అందంగా ఉన్నాయి కదా! ఇంక నేను పూలు పెట్టేసి రెడీ చేసేసానండి. ఇదొచ్చేసి ఈశాన్య మూల. అందుకని శివ కుటుంబం ఫోటో పెట్టుకున్నామనమాట. ఇంకా డ్యాడీ వచ్చేసి దీపం వెలిగిస్తున్నారు. ఇంట్లో జెంట్స్ వెలిగిస్తే మంచిదనేసి అమ్మ, డ్యాడీతోనే పెట్టిస్తారనమాట దీపం మార్నింగ్ పూట. అండ్ ఈవినింగ్ అమ్మ పెడతారు దీపము. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో. ఓం గం గణపతే నమ గణేశాయ నమ విఘ్నేశ్వరాయ నమ. ఇంకా నైవేద్యంకి ఫ్రూట్స్ అవి వాష్ చేసుకొచ్చి పెట్టేస్తున్నానండి. నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంభో. ఓం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి నమ. ఇంకా అమ్మ ఇక్కడ అమ్మవారి మెడలో ఒక చిన్న నెక్లెస్ వేసి ఉంచుతారనమాట. సో, అది వాష్ చేసి పెట్టున్నారు. అదెక్కడ అని చూస్తున్నారనమాట. లక్ష్మీదేవికి హారం వేద్దామని చూస్తున్నారు. సో, చూసారు కదా! ఇలా లక్ష్మీదేవికి హారం వేసి పెట్టారనమాట అమ్మ. సో, ఈ మధ్య తీసుకున్నారు. తీసుకున్నప్పటి నుంచి వేసుందనమాట. మధ్యలో ఒకసారి తీసి అమ్మ వేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ నీట్‌గా వాష్ చేసి వేస్తున్నారు.
సో, చాలా అందంగా ఉంది కదా! ఇంక డ్యాడీ హారతి ఇచ్చేస్తారనమాట. సో, పూజ అయిపోతుంది. नैवेद्यं समर्पयामि पुष्पं फलं समर्पयामि कर्पूरनीराजनं समर्पयामि कर्पूरनीराजनं समर्पयामि प्रातःकालाभिषेकं समर्पयामि मन्त्रं पुष्पं समर्पयामि दीपं धूपं समर्पयामि कर्पूरनीराजनं समर्पयामि ॐ शान्ति ॐ शान्ति 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 ఇంకా పూజ అయిపోయిన తర్వాత మమ్మీ లంచ్ అవి చేసేసారు. లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ అయిందనమాట. ఈవినింగ్ వచ్చేసి అమ్మ కారాస్ చేసుకుందాం అనేసి అన్నారు. సో, బియ్యం పిండి తర్వాత శనగపిండి 2 కలిపేసి జల్లి పట్టేసుకున్నాము. తర్వాత కారం, ఉప్పు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాము. సో, ఇక్కడ తగినంత వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాము. ఇక్కడ మేము సన్నకారాస్ చేస్తున్నామండి. అందుకని దీనిలో వాము, జీలకర్ర యాడ్ చేయలేదు. లావుగా చేసిన వాటిలో యాడ్ చేసుకుంటాము. సన్న దాంట్లో ఏంటంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా హోల్స్ అనేది. సో, వాము, జీలకర్ర వేస్తే సరిగ్గా రాదనమాట. అందుకని సన్న కారాస్‌లో వాము, జీలకర్ర మేము వేసుకోము. ఉప్పు, కారం వేసుకుంటాము. సో, దీనిలో ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పిండి కలుపుకోవాలండి. గట్టిగా ఉంటే మనము ఒత్తుకుంటాం కదా! అప్పుడు టైట్‌గా ఉంటుంది. చేతి నొప్పి పుడుతుంది. సో, కొద్దిగా మెత్తగా ఉండాలి. సో, ఇప్పుడు నేను కలిపాను కదా! దీనిలో కూడా తడి యాడ్ చేసుకొని మనము పిండనేది ఒత్తుకోవాలనమాట. సో, అమ్మ ఆయిల్ హీట్ చేసి ఒత్తేస్తున్నారు. సో, ఇవి సన్న కారాస్ అండి. సన్న కారాస్ పూస వేసుకుంటున్నాము. నాకేంటంటే సన్నకార పూస ఇష్టమండి. లావు కంటే సన్నగా ఉంటేనే నాకు చాలా ఇష్టము. అందుకని అమ్మ సన్నగా వేస్తున్నారనమాట. సో, చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నప్పుడు ఇలా పెద్ద పెద్దది తీసుకొని బాగా నలిపేసుకొని తినేవాళ్ళం మేము. సో, రెడీ అయిపోయింది. చూసారు కదా! సూపర్ ఉంది. టేస్ట్ కూడా చాలా బావుందండి. చాలా క్రిస్పీగా వచ్చాయి. సో, అమ్మ నెక్స్ట్ ఇంకోటి వేస్తున్నారు. మధ్య మధ్యలో చేతి తడుపుకోవాలండి. పక్కన చెంబులో వాటర్ పెట్టుకున్నారమ్మ. మధ్య మధ్యలో తడుపుకొని కొద్దిగా మెత్తగా అనుకొని ముద్ద పెట్టుకుంటున్నారనమాట. అలా అయితే ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ తీసిన తర్వాత కాసేపు ఇలా బాండీల్లో పక్కన పెట్టేసుకుంటారు. పక్కన పెట్టుకుంటే ఎక్సెస్ ఆయిల్ అనేది దిగిపోతుందనమాట. తర్వాత మనం బౌల్‌లో వేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి రిబ్బన్‌ది వేస్తున్నారనమాట. బియ్యం పిండి, శనగపిండి కలిపింది ఏంటంటే సన్నకారాస్ వేసేసారు. దీనికోసం అమ్మ ఏం చేశారంటే శనగలు ఉంటాయి కదా! శనగలు మిక్సీలో పౌడర్ పట్టారనమాట. సో, బియ్యపు పిండిలో శనగలు పౌడర్ పట్టింది వేసి పిండి కలిపారు. అండ్ మేము కారాస్ చేసుకుంటుంటే పిల్లలు వాకింగ్‌కి వెళ్ళారనమాట. సో, డ్యాడీ అండ్ పిల్లలు వాకింగ్‌కి వెళ్ళారు. సో, అలా వెళ్తారనమాట. సో, మన ఇంట్లో నుంచి కనిపిస్తుంది బ్యాక్ డోర్ నుంచి. సో, బాయ్ చెప్తున్నారు నాకు. సో, డ్యాడీ కనిపిచ్చారంటే మా ఇంటికి వచ్చినా కూడా మార్నింగ్, ఈవినింగ్ వాకింగ్‌కి వెళ్తారు. ఇక్కడున్నా కూడా మార్నింగ్, ఈవినింగ్ డ్యాడీ కనిపిస్తే చాలు వాకింగ్‌కి వెళ్ళాలంటారు. సో, మార్నింగ్, ఈవినింగ్ డ్యాడీ వాక్ తీసుకెళ్తారనమాట పిల్లల్ని. సో, బాయ్ చెప్పేసి వచ్చేసాను నేను కూడా. ఇంగ అమ్మ ఇవి రిబ్బన్ కారాస్ ఉంటుంది కదా! సో, అది వేస్తున్నారు. సో, దీనిలో శనగపిండి అని చెప్పాను కదా! శనగలు మిక్సీ పట్టి వేశారు. అండ్ ఇవొచ్చేసి ఇందాక అమ్మ చేసినవి. సో, సన్న కారాసే అనుకున్నామనమాట. సన్న కారేసే అనుకుంటే శనగపిండంతా దానిలోనే వేసేసాము. బియ్యపు పిండి వేసి. సో, మళ్ళీ అమ్మ ఇలా వేసుకుందాము అనేసి అన్నారనమాట. అందుకని మళ్ళీ కొద్దిగా బియ్యపు పిండి మిగిలింది. ఇంక శనగపిండి అయిపోయింది కదా అనేసి శనగలుంటాయి కదా! తినే శనగపప్పు మిక్సీ పట్టుకొని అది వేశారనమాట. నేను రికార్డ్ చేసుకోలేదు. సో, తినే శనగపప్పు మిక్సీ చేసి వేసేసరికి ఇవంతా గట్టిగా రాలేదండి. బాగా మెత్తగా మెత్తగా అంటే క్రిస్పీగా ఉన్నాయి. సాఫ్ట్‌గా ఉన్నాయి. కాకపోతే పొడి పొడిగా వచ్చేసాయన్నమాట. మనము ఒత్తినప్పుడు పొడి పొడిగా వచ్చేసాయి. బట్ క్రిస్పీగా ఉన్నాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంది. ఇంకా అమ్మ కొన్ని రిబ్బన్ కారాస్ వేశారు. కొన్ని ఇలా లావుగా వేశారు. సో, 3 టైప్స్ వేసేసారనమాట అమ్మ.
ఇంక ఇవి చేస్తున్నప్పుడే మధ్యలో కరెంట్ కూడా పోయింది. వర్షం కూడా స్టార్ట్ అయింది. కరెంట్ కూడా పోయింది. మధ్యలో కాసేపు ఆపేసి మళ్ళీ కరెంటొచ్చిన తర్వాత వేసుకున్నామనమాట. సో, ఈ శనగపిండి వేసినవేంటంటే ఆయిల్ ఎక్కువ పీల్చాయండి. సన్న కారాస్ చేసుకున్నప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చలేదు. ఈ రిబ్బన్ కారాస్ అండ్ లావు కారాస్ చేసుకున్నప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చింది. కానీ క్రిస్పీగా, టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ రెయిన్స్ స్టార్ట్ అయిపోయాయండి. టీ పెట్టేసుకొని ఇలా కారాస్ చేసుకొని టీతో పాటు తింటే సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా చేసి పెట్టుకోండి. సో, ఇక్కడ అమ్మ చేసేసింది. నేను సర్వ్ చేసుకుంటున్నాను. రెయిన్ వస్తుంది. అండ్ టీ కూడా పెట్టిందమ్మ. సో, టీ కూడా తాగుతూ ఎంజాయ్ చేయాలి. రెడీ అయిపోయాయండి. సర్వ్ చేసుకుంటున్నాను టీతో. కారాస్ చాలా టేస్టీగా ఉంటుంది. రెయినీ సీజన్‌లో రెయిన్ చూసుకుంటూ ఎంజాయ్ చేసేయొచ్చు. సో, తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.